శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా త్రిపుర సుందరియే నమః. సౌందర్యలహరిలోని మరొక శ్లోకం విందామండి. అరాళై స్వాభావ్యాదళికళభత శ్రీభిరళకైః పరీతం తే వక్త్రం పరిహసతి పంకేరుహరుచిం దరస్మేరే యస్మిన్ నచనరుచి కింజల్కరుచిరే సుగంధౌ మాద్యంతి స్మరదహన చక్షుర్మధులిహ. ఈ శ్లోక భావార్థం తెలుసుకుందామండి. జగన్మాత కురులు ఈ శ్లోకంలో వర్ణింపబడ్డాయి. ఆవిడ కురులు ఎంత అందంగా ఉంటాయంటే సహజంగానే వంకీలు తిరిగి అంటే రింగులు రింగులుగా ముంగురులు ముందుకు పడి ఆమె ముఖము పద్మంలాగా ఉంటే ఆ పద్మంలోని తేనెను క్రోలటానికి వచ్చిన గండు తుమ్మెదలలాగా ఆవిడ ముంగురులు కనిపిస్తున్నాయట. ఇక పద్మాంతో పోల్చంగానే అమ్మ ముఖమే పద్మాన్ని పరిహసిస్తున్నట్లు ఉన్నది అని ఇక్కడ స్వామివారు ఎంతో అందంగా అమ్మ ముఖారవిందాన్ని వర్ణిస్తున్నారు. ఆ పద్మం యొక్క వైభవం సూర్యుడు ఉన్నంత వరకే కదా, సూర్యాస్తమం అవ్వగానే అవి ముకులించుకుపోతాయి. మరి అమ్మ ముఖము పద్మంతో పోలుస్తున్నాం, కానీ ఆ వక్త్రలక్ష్మి చేరేది రాత్రుల యందు అమ్మ ముఖములోనే కదా. అంటే అమ్మ ముఖాన్ని పద్మంతో పోల్చడం సరి అయిందేనా? పద్మమును మించిన సౌందర్యం, పద్మముకే ఆ వైభవాన్ని ఇచ్చే సౌందర్యం అమ్మది. మరి పద్మంతో ఎలా పోల్చగలం చెప్పండి? ఈ శ్లోకంలో ఆఖరి పంక్తిలో స్వామివారు అమ్మ ముఖారవిందాన్ని, ఆవిడ ముంగురులను వర్ణించిన తీరు చూస్తే అమ్మ ముఖము పద్మంతో ఎందుకు పోల్చకూడదో, పద్మమును మించిన వైభవం అమ్మ ముఖముదని మనం తెలుసుకుంటాం. మొదటి పంక్తి అరాళై స్వాభావ్య దలి కలభస శ్రీభిరళకై అంటున్నారు. అంటే అరాళై అంటే సహజంగానే వంకరలు తిరిగినటువంటి అంటే వంకీలుగా ఉన్న అమ్మ ముంగురులు అలి కలభస శ్రీ అంటే గండు తుమ్మెదల వలె అంత నల్లగా కాంతివంతంగా ఉన్నాయట. ఇక రెండో పంక్తిలో పరీతం తే వక్త్రం పరిహసతి పంకే రుహరుచిం అంటున్నారు. ఇక్కడ అలికలభస శ్రీభిరళకై అన్న పదాన్ని కూడా చేర్చుకుంటే తే వక్త్రం అమ్మ నీ ముఖము, పరీతం అంటే ఆ ముంగురులతో చుట్టబడి, పంకేరుహరుచిం అంటే పద్మం యొక్క సౌందర్యాన్ని పరిహసతి పరిహసించుచున్నట్లున్నది అని చెప్తున్నారు. ఇక మూడో పంక్తిలో దరస్మేరే యస్మిన్ దశన రుచి కింజల్క రుచిరే అన్నారు. దరస్మేరే అంటే అమ్మ చిరుమందహాసం. ఇక దశన రుచి అంటే దంతముల కాంతి. కింజల్క రుచిరే అంటున్నారు. అంటే కేసరములతో సుందరంగా ఉందట. అంటే పద్మంలో కేసరాలు ఉంటాయి కదండి, అలా అమ్మ పళ్ళ వరస అంత అందంగా మెరిసిపోతూ ఉందట. పద్మం చూడండి కొంచెం కొంచెంగా విచ్చుకుంటూ ఉంటుంది, అది దాని లక్షణం. అమ్మ చిరునవ్వు కూడా అలాంటిదే. పెదవులు నిదానంగా సున్నితంగా విచ్చుకొని సమ్మోహనకరంగా ఉందట అమ్మ యొక్క చిరునవ్వు. ఇక పద్మం వలనే అంబిక ముఖమునకు ఆ సహజ సౌగంధ్యం ఉన్నదని ఇక్కడ కవి చెప్తున్నారు. ఇక నాలుగో పంక్తిలో సుగంధౌ మాద్యంతి స్మరదహన చక్షుర్మధులిహ అన్నారు. సుగంధం అంటే చెప్పుకున్నాం కదండి, పద్మం వలె అంబిక ముఖం కూడా సహజంగా సుగంధభరితంగా ఉన్నదట. స్మరదహన చక్షుర్మధులిహ అంటే స్మరదహనుడు అంటే ఎవరండి? స్మరుడు అంటే మన్మధుడు, ఆయన దహించినవాడు కామారి, ఆ పరమేశ్వరుడు. స్మరదహన చక్షుర్మధులిహ అంటే కాముణ్ణి దహించిన శివుని కన్నులను గండు తుమ్మెదలు మాద్యంతి మత్తుకొని ఆనందించుచున్నాయంట. ఎందుకు ఆనందించుచున్నాయి? ఆయన దృష్టి అంతా, ఆయన చూపులన్నీ అమ్మవారి ముఖము మీదే, పద్మం వంటి ముఖము మీదే ఉన్నదట. ఇక్కడ భార్యాభర్తల అనురాగము, వారి ఒకరి మీద ఒకరికి ఉండే ప్రేమను స్వామివారు ఎంతో మనోహరంగా వర్ణించారు. ఎంత అన్యోన్య దాంపత్యమో చూడండి పార్వతీ పరమేశ్వరులది. ఈ విధంగా శంకరులు అమ్మ మోముకు పద్మమునకు గల సామ్యమును మనోరంజకంగా వివరించారు. అమ్మ సౌందర్యాన్ని మనం పద్మంతో పోల్చకూడదండి. ఎందుకంటే పద్మాన్ని పరిహసించే గొప్ప సౌందర్యం అమ్మది. ఎందుకంటారు? ఎందుకంటే మన్మధుడిని సైతం లెక్క చేయని ముక్కంటైన శివుడి యొక్క రెండు కళ్ళు నిత్యం అమ్మ సౌందర్యాన్ని గ్రోలడం కోసం ఆమె వైపే చూస్తాయి కదా, పద్మముల వైపు చూడవు కదా. అందుకే పద్మంతో పోల్చకూడదు.
కాబట్టి అమ్మ అందం ముందర ఆ పద్మాల అందం ఎందుకు కొరగానిదైపోయింది. ఇక అమ్మ చిరునవ్వు చిందించే సమయంలో తలుక్కుమంటున్న ఆవిడ పంటి యొక్క కాంతులు సుందరమైనటువంటి తామర పువ్వు కేసరముల వలె సుగంధాన్ని వెదజల్లుతున్నాయటండి. ఈ విధంగా అలరారుతున్న అమ్మ సౌందర్యాన్ని చూసి ఆ శివుడి కన్నులను తుమ్మెదలు తామరులుగా అమ్మ ముఖమును భ్రమించి మోహపడుతున్నాయని శంకరులు ఎంతో అద్భుతంగా మనోరంజకంగా ఈ శ్లోకంలో అమ్మ ముఖారవిందాన్ని పద్మంతో పోల్చకుండానే పోల్చారు. ఇక ఆ మన్మధుణ్ణే దహించిన ఆ శివుడికి సైతం మన్మథ వికారాన్ని కలిగించే అమోఘమైన సౌందర్యం అమ్మవారిదట. ఇలా శివునికే వర్ణించనలవి కాని అమ్మ ముఖారవింద సౌందర్యాన్ని ఎలా వర్ణించాలో తెలియక ఎన్నో ఉపమానాలతో ఈ శ్లోకాన్ని స్వామివారు వర్ణించారు. లలితా సహస్రంలోని మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస అన్న నామాన్నే ప్రమాణంగా తీసుకొని ఈ అందమైన శ్లోకాన్ని రచించుంటారు శంకరులు.